ఆ నియోజకవర్గం టికెట్ కోసం టీడీపీ జనసేన కొట్టుకుంటున్నాయా? కమలం పార్టీ నుంచి వచ్చిన కొత్త డిమాండ్ ఆ రెండు పార్టీల ఆశలను ఆవిరి చేశాయా? పొత్తుల్లో ఉన్న పార్టీలే ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నాయా? బెజవాడలో కూటమి కుర్చీల కొట్లాట మరింత ముదిరిందా? ఏపీలో ఇప్పుడు రాజకీయమంతా బెజవాడ చుట్టూనే తిరుగుతోంది. రాజకీయ చైతన్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన విజయవాడ పరిధిలోని సీట్లను దక్కించుకునేందుకు ఎవరికి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిన్నటి వరకు టీడీపీ జనసేన మధ్య ఉన్న ఈ పోటీలో ఇప్పుడు బీజేపీ కూడా ఎంటర్ అయింది. పొత్తులు కుదిరాయి, అంతా హ్యాపీ అని చంద్రబాబు పవన్ సంకలు గుద్దుకుంటున్న తరుణంలో మా సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు బెజవాడ కమలనాథులు. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలు ఉండగా ప్రస్తుతం పశ్చిమ, సెంట్రల్ సీట్లపై బీజేపీ నేతలు కన్నేశారట. ఇప్పటికే సెంట్రల్కు అభ్యర్థిగా బొండా ఉమ్మను తొలి జాబితాలోనే టీడీపీ ప్రకటన చేసింది. ఇక్కడ జనసేన నుంచి పెద్దగా పోటీ కూడా లేకపోవడంతో బొండా ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టేశారు. అయితే ఇప్పుడు బెజవాడ బీజేపీ నేతలు సెంట్రల్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో బొండాలో దిగులు మొదలైందట. తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకున్నందున త్యాగాలు తప్పవని పదే పదే చెబుతున్న చంద్రబాబు బీజేపీ అడిగింది కదా అని ఎక్కడ తన సీటుకు ఎసరు పెడతారోనని బొండా ఆందోళన చెందుతున్నారట. సీటు ఖరారైందన్న సంతోషంలో ఇంటిల్లిపాది రోడ్డుకి ప్రచారం చేసుకుంటుంటే ఇప్పుడు బీజేపీ నేతల రూపంలో తన ఆశలకు గండిపడేలా ఉందని టెన్షన్ పడుతున్నారట బొండా. ఇక బీజేపీ నేతల డిమాండ్తో విజయవాడ వెస్ట్ లో కొత్త కన్ఫ్యూజన్ మొదలైంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఈసారి తనకే ఇవ్వాలని బుద్దా వెంకన్న గత కొంతకాలంగా అధిష్టానంపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. బల ప్రదర్శనలు, బ్లడ్ డొనేషన్లు చేసి మరీ అధినేతపై తన స్వామి భక్తిని చాటుకుంటున్నారు. తనకు ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ను బలంగా వినిపిస్తున్నారు. అదే సమయంలో జలీల్ ఖాన్ కూడా ఈసారి వెస్ట్ నుంచి తనకి సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే టీడీపీ లేదా జనసేన ఏ పార్టీ నుంచైనా తనకే టికెట్ ఇవ్వాలంటూ ఇటీవల పవన్ ను కూడా కలిశారు జలీల్ ఖాన్. వీరిద్దరి బాటలోనే మరో టీడీపీ నేత ఎంఎస్ బేగ్ కూడా నడుస్తున్నట్టు సమాచారం. మరోవైపు జనసేన నేతలు కూడా వెస్ట్ టికెట్ పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారని సమాచారం. ప్రస్తుతం పోతిన మహేష్ జనసేన పార్టీ బెజవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. పొత్తుల్లో ఖచ్చితంగా వెస్ట్ టికెట్ జనసేనకు కేటాయిస్తారనే నమ్మకంతో ఇప్పటికే ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకుంటున్నారు పోతిన మహేష్. అలాగే జనసేన నుంచి మైనార్టీ నేత గజాజుద్దీన్ ఐజా సైతం నేను కూడా వెస్ట్ రేసులో ఉన్నానంటూ సంకేతాలిస్తున్నారు. మైనార్టీలకు కంచుకోట అయిన వెస్ట్ సీటును మైనార్టీ కోటాలో తనకే సీటు ఇవ్వాలని ఐజా డిమాండ్ చేస్తున్నారట. బెజవాడ వెస్ట్ టికెట్ కోసం ఓవైపు టీడీపీ, మరోవైపు జనసేన ఓ రేంజ్లో కొట్లాడుకుంటుంటే మేము రేసులో ఉన్నామంటూ బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో సైకిల్ క్లాసు పార్టీల నేతలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇన్నాళ్లు గ్రౌండ్ వర్క్ చేసుకుని టికెట్పై ఆశలు పెట్టుకుంటే ఇప్పుడు బీజేపీ నేతలు తన్నుకుపోతామంటే ఎలా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మూడు పార్టీలు కుర్చీల కోసం కుమ్ములాడుకుంటున్నాయి.